మీరు దేవునిలో బలపరచబడాలి, మీరు దేవునిలో ఎదగాలి. ఫస్ట్ దేవుడు ఎవరో తెలుసుకోవాలి. తండ్రిని ఎరిగిన నీవు కుమారుని తెలుసుకోవాలి, కుమారుని ఎరిగిన నీవు పరిశుద్ధాత్మను పొందుకుని ఆయన వరములతో నింపబడి తండ్రి నీకు అనుగ్రహించబడిన వరములను వాడుతూ ఆ విశ్వాసం నువ్వు కనబరిచినప్పుడు దేవుడి కార్యము జరిగిస్తాడు. అంటే దేవుడి కార్యం జరిగిస్తాడు అంటే నీ పక్షాన దూతలో అక్కడ కార్యం జరిగిస్తాడు. నీవు దేవుని మాట విశ్వాసంతో పలికినప్పుడు దెర్ ఆర్ ఏంజల్స్ దట్ ఆర్ మినిస్టరింగ్. కుమారుడు నీకు ఇచ్చిన స్థాయి, వరము, ద పొజిషన్ని నువ్వు యూటిలైజ్ చేసుకుంటూ పరిశుద్ధాత్ముడు నీకు అనుగ్రహించిన వరముల్ని నీవు యూ హ్యావ్ టు మేనిఫెస్ట్. దేవుడు కోరేది అదే. చివరికి ఆయన రాజ్యం కట్టబడాలని. ఈరోజు మనుషులు స్వార్థానికి చూస్తున్నారు. స్వార్థపరులు అంటే యేసుకి ఇష్టం ఉండదంట. ఆ న్యాయ తీర్పు రోజున అంటాడంట, మీరెవరో నాకు తెలియదు పో. వితౌట్ గాడ్ యు ఆర్ నథింగ్. బట్ దెన్ ఆల్వేస్ రిమెంబర్ హ్యూమిలిటీ అండ్ హంబుల్నెస్. తగ్గింపు, లోపడతాం దేవుని ఎడల. చూసి మరలా చెప్తున్నా, డెలివరెన్స్ ఇస్ చిల్డ్రన్స్ బ్రెడ్. డెలివరెన్స్ ఇస్ నాట్ ఎ గిఫ్ట్, ఇట్ ఈస్ అ రైట్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. అపవాదిని పారదోలాల్సింది ప్రతి విశ్వాసి బాధ్యత. కానీ అపవాదిని పారదోలటానికి ఎక్స్ట్రా టూల్స్ ఉంటాయి, ఇంకా బాగుంటుంది కదా. కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ అంచెతనంలో ప్రభు రాకడ ఎంతో సమీపంగా ఉంది. ఆయన రాకడ వచ్చేటప్పటికి ఆయనను గురించి ఎరిగిన వారుగా, ఆయనని కలిగిన వారుగా, ఆయన ఆత్మ ద్వారా నింపబడిన వారుగా, మనము ఆయన పక్షాన పనిచేయవారు ఉన్నామా పరీక్షించుకోవాలి. అందరికీ అవకాశం ఇస్తాడంట. దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వారు ఆ అవకాశాలను చక్కగా వాడుకుంటే, నమ్మకత్వాన్ని దేవుడు నీలో చూడగలిగితే, దిస్ ఇస్ సమ్ ఆర్ బార్న్, సమ్ ఆర్ కాల్డ్. ఇఫ్ యూ కెన్ ఫైండ్ యూ ఫెయిత్ఫుల్, దేవుడు నిన్న ఆ లెవెల్లోకి పెడతాడంట.